Praise the Lord, Pastor and praise the Lord all. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు మరియు అందరికీ. My name is Mekala Jessica. నా పేరు బొల్ల షైని. I am tell about Tabitha story. ఇప్పుడు మేము చెప్పబోయేది తబితా యొక్క కథ. There was a certain disciple named Tabitha. ఎప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. The interpretation is called Dorcas. ఆమెకు భాషాంతరమున దుర్గా అని పేరు. This woman was full of good works and ఆమె సత్క్రియకులను ధర్మ కార్యములను బహరగా చేసి ఉండెను. she was sick but died. ఆమె ఆరోగ్యం బాగా లేదు కాబట్టి చనిపోయింది. They had washed, they laid her in an upper chamber. వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. As Lida was nigh to Joppe and the disciples had heard that Peter was there. లుద్ద ఎప్పేకు దగ్గర ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని They sent unto 2 men devising him that he would not delay to come to them. అతడు ఆలస్యం చేయకుండా తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను పంపిరి. He was come. అతను వచ్చెను. They brought him into the upper chamber. వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. All the windows stood by him weeping. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచూ ఉండిరి. And she in the coats and garments which Dorcas made, she was with them. తబితా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. Peter put them all forth and knelt and prayed. పేతురు అందరినీ వెలుపలికి పిలిచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి And turning him to the body said, Tabitha, arise. శవము వైపు తిరిగి సబితా లెమ్మనగా And she opened her eyes, and when she saw Peter, she sat up. ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. He gave her his hand and lifted her up. పేతురు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తెను. And when he called the saints, all the windows presented in her alive. పరిశుద్ధులు రాన్రను పిలిచి సజీవురాలునుగా అప్పగించెను. And it was known throughout all Joppe, and many believed in the Lord. ఇది ఒప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. Acts 9:36-42. అపోస్తలులు 9వ అధ్యాయం 36వ వచనం నుండి 42 వరకు. Thank you, Pastor and all. ధన్యవాదాలు పాస్టర్ గారు మరియు అందరికీ. Thank you for giving this wonderful opportunity. ఈ మంచి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు పాస్టర్ గారు. Amen. ఆమేన్.